హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎంవైఆర్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అనేది దీనిలో మనము ప్రీవియస్ వీడియోలో వివేచన అంటే ఏమి, వివేచన ప్రక్రియ ఏది, వివేచన లక్షణాలు ఏమి, అదేవిధంగా వివేచన తరగతి గదికి ఏ విధంగా ఉండాలి, వివేచన లక్షణాలు అన్ని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనము స్వబుద్ధి లేదా అతి సంజ్ఞానాత్మకత, మెటా కాగ్నిషన్ అంటే ఏమో కూడా మనము క్లియర్ కట్ గా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ మెటా కాగ్నిషన్ అంటే చూడండి, నోయింగ్ వన్స్ ఓన్ మైండ్ అని ఇచ్చాడు కదా, చూద్దాం. ఈ మెటా కాగ్నిషన్ అంటే ఓకేనా, వ్యాచకార్థకంగా బిగ్ థింకింగ్ అని అంటే విపులమైన ఆలోచన లేక సుబుద్ధి. ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనల గురించి ఆలోచించడమే మెటా కాగ్నిషన్. ఇంపార్టెంట్ మనకి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడమే మనము మెటా కాగ్నిషన్ గా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మెటా కాగ్నిషన్ అంటే వ్యాచకార్థకంగా బిగ్ థింకింగ్ అని వస్తుంది. ఈ మీనింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. విపులమైన ఆలోచన లేక సుబుద్ధి అంటున్నాడు కదా, అది ఇంపార్టెంట్. ఆధునిక వ్యవహారిక పదకోశంలో మెటా కాగ్నిషన్ ఓకేనా ను సుబుద్ధిగా చెప్పాలి. ఏమని చెప్పారు, సుబుద్ధిగా చెప్పడం జరిగింది అనమాట. వ్యక్తి తన యొక్క వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే విపులమైన ఆలోచన లేక సుబుద్ధిగా చెప్పబడింది. చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి తన మనసులో జరిగే ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే విపులమైన ఆలోచన లేక సుబుద్ధిగా చెప్పబడింది అనమాట. నెక్స్ట్, వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, సంశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రణం చేసుకొని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించడమే మెటాకాగ్నిషన్ లేక సుబుద్ధి అంటారు. ఏమంటున్నాడు, ఒక వ్యక్తి తన యొక్క ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం. మనమంతా టెట్ గురించి ఆలోచిస్తాం అంటే మనమే ప్రశ్నించుకోవడం. ఏమని, ఒక వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం కానీ, మళ్ళీ విశ్లేషించడం. ఓకే, టెట్ అంటే ఈ విధంగా ఉంటుందా, మళ్ళీ సంశ్లేషించుకోవడం, దాన్ని మళ్ళీ షార్ట్ కట్ చేయడం, మదింపు చేయడం, ఈ మానసిక చిత్రాన్ని ఓకేనా విజువలైజేషన్ చేసుకొని ఊహించడం, ఓకేనా ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించడమే మనము మెటాకాగ్నిషన్ లేదా సుబుద్ధి అంటారు. ఈ మెటాకాగ్నిషన్ సుబుద్ధిని ఉపయోగించడం వల్ల విద్యార్థులకు మంచి పాఠకులు అవుతారు. ఓకేనా, ఈ మెటాకాగ్నిషన్ లేదంటే సుబుద్ధిని ఉపయోగించడం వల్ల విద్యార్థులు మంచి పాఠకులుగా తయారవుతారు అనమాట. ఈ పాఠ్య పుస్తకాలు తామే చదివి పాఠ్యాంశాలలోని విషయాలను సులభంగా అభ్యసిస్తారు. చాలా మంది విద్యార్థులకు తమ ఆలోచనల గురించి ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, విచక్షించడం, మదింపు చేసుకోవడం లాంటివి తెలియదు. కరెక్ట్ కదా, ఈ మెటాకాగ్నిషన్ సుబుద్ధిని ఉపయోగించడం వల్ల విద్యార్థులు మంచి రీడర్స్ అవుతారనమాట, అంటే పాఠకులుగా తయారవుతారు. ఈ పాఠ్య పుస్తకాలను తామే చదివి పాఠ్యాంశాలలో విషయాలను సులభంగా నేర్చుకుంటారు. ఓకేనా, చాలా మంది విద్యార్థులు తమ ఆలోచనలను గురించి ప్రశ్నించుకోవడం కానీ, విశ్లేషించుకోవడం, విచక్షించడం, మదింపు చేసుకోవడం లాంటివి తెలియవు అన్నమాట. వీటిని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయడం వల్ల వారు నిజమైన మంచి అభ్యాసకులు, మంచి రీడర్స్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది అంటున్నాడు. ఇది మనకి ఓకేనా, ఈ ఇంట్రడక్షన్ లో మనం చూసాం. ఈ మెటా కాగ్నిషన్ వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, విద్యార్థులు తమ పాఠ్యాంశాలను లోతుగా చదవగలుగుతారు, అవగాహన చేసుకోవడానికి, తద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోగలుగుతారు. ఇప్పుడు మనం కూడా లోతుగా సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఓకేనా, అప్పుడే టెక్స్ట్ బుక్ లో ఏముంది, డ్రాప్ కాపీలో ఏముంది, అది పూర్తి అవగాహన చేసుకోవాలి. ఒకే పుస్తకం 30 మార్కులు, మనం ఇది మర్చిపోకూడదు. ఓకేనా, ఈ మెటా కాగ్నిషన్ ప్రక్రియలు విద్యార్థుల్లో ఉన్న మానసిక సామర్థ్యాలైన విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మకత, సృజనాత్మకత, అదేవిధంగా వివేచనాత్మకత ఆలోచనలను పెంపొందిస్తుంది. ఈ మెటాకాగ్నిషన్ వల్ల ప్రయోజనాల్లో చెప్పుకుంటున్నాం. దీంతో ఈ మెటాకాగ్నిషన్ ప్రక్రియలు ఏమి, విద్యార్థుల్లో ఉన్న మానసిక సామర్థ్యాలైన ఏవేవి, విశ్లేషణాత్మకత, సంశ్లేషణాత్మకత,
సృజనాత్మకత, వివేచనాత్మకత ఆలోచనలను పెంపొందిస్తుంది అంటున్నాడు. తర్వాత విద్యార్థులలో చూడండి, విద్యార్థులను సమర్థవంతమైన వయోజనులుగా మారుస్తుంది. అంటే మెటాకాగ్నిషన్ ప్రక్రియలను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల విద్యార్థులు తమ పాఠశాల జీవితం నుండి సమర్థవంతమైన, వ్యక్తిగతమైన, పరిపక్వమైన వయోజన జీవితాన్ని అందుకోగలరనమాట. విద్యార్థులు సమర్థవంతమైన వయోజనులుగా మారుస్తుంది. అంటే ఈ సబుద్ధి మెటాకాగ్నిషన్ ప్రక్రియలను సమర్థవంతంగా విద్యార్థులు ఉపయోగించడం వల్ల తమ యొక్క పాఠశాల జీవితం నుండి సమర్థవంతమైన వ్యక్తిగత, పరిపక్వమైన వయోజన జీవితాన్ని వాళ్ళు అందుకోగలరనమాట. ఈ మెటాకాగ్నిషన్ ప్రక్రియలో 3 అంశాలనేవి ఉన్నాయి. ఒకటి చాలా ఇంపార్టెంట్, ప్రణాళికను ఏర్పరచుకోవడం, వాటిని పర్యవేక్షించడం, మూల్యాంకనం చేసుకోవడం. మనకి ఇవన్నీ ఆర్డర్ వైజ్‌లో కూడా అడుగుతా ఉంటారు. లేదంటే ఫస్ట్ తేదీ, సెకండ్ తేదీ, థర్డ్ తేదీ కూడా అడిగేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. పైన పేర్కొన్న మెటాకాగ్నిషన్ ప్రక్రియలను పఠనంలో ఉపయోగించడాన్ని తెలుసుకుందాం. 1 పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం, ఈ పఠన కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడం, ఈ పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం గురించి కూడా మనము చూద్దాం. ప్రక్రియ ఏమేమి? పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం కానీ, పఠన కార్యక్రమాన్ని పర్యవేక్షించుకోవడం, ఈ పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం అనేది కూడా మనకి ఈ మెటాకాగ్నిటివ్ ప్రక్రియను పఠనంలో ఏ విధంగా ఉపయోగిస్తారో వాటి గురించి. ఈ చూడండి, పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం. ఈ పఠన ప్రణాళికను ఏ విధంగా ఏర్పరచుకుంటామో ఒకసారి చూడండి. ఓకేనా? పాఠ్యాంశ శీర్షిక గురించి ఆలోచిస్తాం. తర్వాత పుస్తకం మొదటి కవర్ పేజీని ముందు వెనుక చదవగలను. మనకి టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ కవర్ పేజీ బుక్ ఉంటుంది కదా, దాన్ని చదవాలి. పాఠం పేరును, పాఠ్య రచయిత గురించి పూర్తిగా చదవాలి. పాఠం పేరేమి, దాంతో ఉన్న రచయిత ఎవరు పూర్తిగా తెలుసుకోవాలి. పుస్తక పాఠ్య పరిచయంని చదవాలి. పుస్తకంలో ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, దాన్ని చదవాలి. తర్వాత విషయ సూచికను, అంటే పాఠం ప్రారంభం నుండి ఉద్దేశాలను కూడా చదవాలి. మనము సోషల్ చెప్పుకున్నప్పుడు ఈ ఉద్దేశాల గురించి నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఈ పుస్తకం పాఠ్యాంశంలో చిత్రాలను, ఫోటోలను, రేఖా చిత్రాలను, శీర్షికలను చదవాలి ఖచ్చితంగా. ఈ పుస్తక పఠనంలో ముఖ్య అంశాలను, ఉపశీర్షికలను ముగింపు స్థూలంగా చూడడం. ఈ పుస్తక పఠనంలో ముఖ్య అంశాలు ఏమున్నాయి, ఉపశీర్షికలు అంటే ముగింపు స్థలంలో చూడాలన్నమాట. ఫైనల్లో ఉంటుంది. తెలిసిన విషయాలతో పాఠం చదివి తెలుసుకున్న విషయాలను అనుసంధానం చేసుకోవడం. మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలని ఈ పాఠం చదువుతున్నప్పుడు అనుసంధానం చేసుకోవడం. పాఠం కానీ పాఠ్యపుస్తకంలోని అంశాలు క్రమంలో అమర్చి విధానాన్ని గురించి ఆలోచించడం. పాఠంను తన సొంత మాటల్లో వివరించడం అనేది మొదలైనవి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పఠన కార్యక్రమాలను పర్యవేక్షించుకోవడం. ఏ విధంగా ఈ పఠన కార్యక్రమాలను పర్యవేక్షించుకుంటామో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. పాఠ్యాంశాల పఠనం ద్వారా మనకి ఎంతవరకు అర్థమవుతుంది, అదేవిధంగా పఠనం మధ్య ఏ సందేహాలు, అస్పష్టతలు ఏర్పడినాయి, ఇంకా నేను చదివింది ఎంతవరకు నాకు అర్థమైందని ప్రశ్నించుకుంటూ, వాటి సమాధానాలను ఏర్పరచుకుంటూ, చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. కరెక్టే కదా? మనం ఇప్పుడు చదివింది ఎంతవరకు నాకు అర్థమైంది ప్రశ్నించుకోవాలి. వాటి సమాధానాలు ఏర్పరచుకుంటూ, చదువుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. విద్యార్థి తన పఠన అవగాహనని, తనకున్న జ్ఞాన సంబంధాలను ఏర్పరచుకుంటూ, నెక్స్ట్ రాబోయే వాటిని ఊహించుకుంటూ, నెక్స్ట్ విషయాలను నిర్ధారించుకుంటూ, రేఖీయ పటాలను తయారు చేసుకుంటూ, ప్రశ్నలను ఏర్పరచుకుంటూ, సమాధానాలను వెతుక్కుంటూ తన ఆలోచనను పర్యవేక్షించుకోవాలని చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏం చెప్తున్నాడు? విద్యార్థి తన ఆలోచనలను పర్యవేక్షించుకుంటూ, గమనిస్తూ పాఠమును చదవడం వలన చదువుతున్నది అర్థం అవుతున్నదా లేదా, తన మనస్సు పఠనం నుండి దారి తప్పుతున్నదా, చదువుతున్న విషయం గుర్తుందా, తాను వేసుకున్న ప్రశ్నలకు సమాధానం లభించిందా లేదా, పాఠ్యాంశంలో ముఖ్య భావనలను, పదాలను గుర్తొస్తున్నాయా లేదా, మొదలైన వాటితో తన పాఠాన్ని తానే నియంత్రించుకుంటూ ముందుకు సాగవచ్చు. ఇది మనకేమి రెండవది, పఠన కార్యక్రమాలను పర్యవేక్షించడం అనేది దీనిలో ఈ విధంగా
ఇన్ని వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం. దీంతో ఏమేమి ఉందో చూద్దాం ఒకసారి. ఈ పఠనానికి ముందు ఓకేనా, చూడండి. పఠనానికి ముందు తాను అనుకున్న విధానం, క్రమాన్ని పాటించానా లేదా? మనం చదవడం ముందు ఏ విధంగా చదవాలి అనేది చెప్తున్నాం కదా, అది చేశామా లేదా? నెక్స్ట్ ఏ అంశాలను పాటించాను, వేటిని వదిలేసానో చెక్ చేసుకోవాలి. మనం ఏమేమి చదివాం, ఏ కాన్సెప్ట్స్ని మిస్ చేసాం అనేది కూడా చూసుకోవాలి. తన పఠన పర్యవేక్షణలోని లోపాలను గుర్తించడం లాంటివి చేయాలి. మనం చదివే చదువులో, మనం నేర్చుకున్న చదువులో ఏదైనా మనం రీడర్స్ పాఠ్యాంశం చదివిన తర్వాత దానిలో ఏ విధంగా తప్పులు ఏమన్నా ఉన్నాయా, లేదా లోపాలు ఏమన్నా ఉన్నాయా గుర్తించాలన్నమాట. ఇలా ఈ 3 ప్రక్రియల్లో చేపట్టడం వల్ల ఈ మెటా కాగ్నిషన్ లేదంటే సబుద్ధిని పెంచుకోవచ్చు అనేసి మనకి చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి మెటా కాగ్నిషన్ అంటే. నెక్స్ట్ సృజనాత్మకత. ఓకేనా. ఈ మెటా కాగ్నిషన్ గురించి మనం ఏమేమి చెప్తున్నాం ఒకసారి రివ్యూ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, సబుద్ధి లేదంటే అతి సంజ్ఞానాత్మకత అన్న ఒకటే, మెటా కాగ్నిషన్ అంటే కూడా ఒకటే. నోయింగ్ ఓన్స్ ఓన్ మైండ్ అనేసి ఇంగ్లీష్లో హెడ్డింగ్ ఇచ్చాడు. మెటా కాగ్నిషన్ అంటే వ్యాసకార్థకంగా ఏం చెప్పాము, బిగ్ థింకింగ్ అంటే విపులమైన ఆలోచన లేక సుబుద్ధిగా మనము చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఈ ఆధునిక వ్యవహార పదంలో మెటాకాగ్నిషన్ మనము ఏమని చెప్పొచ్చు, సుబుద్ధి. ఏది సుబుద్ధిగా మనము చెప్పవచ్చు. ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఆధునిక వ్యవహార పదకోశంలో మెటాకాగ్నిషన్ ఏ విధంగా చెప్పబడింది అని అడిగారనుకో సుబుద్ధిని పెట్టాలి మర్చిపోకన్నా. తర్వాత ఈ మెటాకాగ్నిషన్ వలన ప్రయోజనాలు ఏమున్నాయో మనము చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత ఈ మెటాకాగ్నిషన్ ప్రక్రియలో 3 అంశాలు అనేవి ఉంటాయి. ఏమేమి? ప్రణాళిక ఏర్పరచుకోవడం, వాటిని పర్యవేక్షించడం, తర్వాత మూల్యాంకనం చేసుకోవడం. ఓకేనా. ఆ పైన పేర్కొన్న ప్రక్రియలు అనేది పఠనంలో ఏ విధంగా ఉపయోగిస్తారంటే, ఓకేనా, పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం, అదేవిధంగా పఠన కార్యక్రమాన్ని పర్యవేక్షించుకోవడం, తర్వాత మనకి పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేయడం అనేది కూడా మనకి చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది మనకి మెటాకాగ్నిషన్. ఓకేనా. తర్వాత మనము ఈ పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకున్నాం కూడా చెప్పేసుకున్నాం. తర్వాత సృజనాత్మక, ఇది మనము నెక్స్ట్ వీడియోలో మనము చెప్పుకున్నాం. అంటే ఈ సృజనాత్మక అంటే ఏమి, దానిలో ఉన్న అంశాలు ఏమి అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.